న్యాయస్థానాలంటే జగన్కు లెక్కలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతాడని, అదే టైంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తాడన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరకామణి లెక్కింపులో కూడా వాడాలని న్యాయస్థానాలు చెప్పడం శుభ పరిణామమన్నారు. పీపీపీ వైద్య కళాశాలల విషయంలో వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ను సైతం తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు చంద్రబాబు. తనను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా చెప్పడంతో వారు వెనుదిరిగారని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు తన కలిసిన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులు అయితే జగన్ కోర్టుకు హాజరవుతారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఆయనకు న్యాయస్థానాలంటే అసలు ఏమాత్రం గౌరవం లేదు, లెక్కలేదు అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టింది. భక్తులు కానుకగా సమర్పించిన సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్ తో ముడిపడిన అంశం. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే విషయాన్ని ఒక్కరు కూడా గుర్తించాలి అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరకామణి లెక్కింపులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడాలని న్యాయస్థానాలు చెప్పడం శుభపరిణామం అని కూడా ఈ సందర్భంగా వివరించారు. పీపీపీ వైద్య కళాశాల విషయంలో వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఈ పీపీపీ విధానంపై తను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దు అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైసీపీ ఎంపీలకు గట్టిగా చెప్పడంతో వారు వెనుదిరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. పీపీపీ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సక్సెస్ మోడల్ అని, అది అన్ని రంగాల్లో కూడా ఇది అమలవుతున్న విషయం తెలుసుకోవాలి అని కూడా వివరించారు. దీనివల్ల సీట్లు పెరగడంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని, అదేవిధంగా ట్రీట్మెంట్ తో పాటు చివరకు బెడ్ల విషయంలో కూడా పేదలకు సమాన వాటా దొరుకుతుంది అని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ పీపీపీ విధానాన్ని అర్థం చేసుకోకుండా మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రైవేట్ గా అప్పగిస్తుంది అని చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా మెడికల్ కళాశాలను పీపీపీ విధానానికి ఇవ్వటాన్ని సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో డిఎస్సి, నేడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు యువగళం పేరిట వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటం అంతకంటే ఆనందం ఏముంటుంది అని, వాళ్ళ కుటుంబాలు స్థిరపడిపోతాయి అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున వికలాంగులతో పాటు అనేక మంది తమ విజ్ఞప్తులు ఇచ్చేందుకు వచ్చారు. వారందరితో మాట్లాడిన అనంతరం కొద్దిసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.